మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రధాన పుణ్యక్షేత్రాలున్న 17 పట్టణాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు సీఎం మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ను మద్యపాన రహిత రాష్ట్రంగా మార్చడంలో ఈ నిర్ణయాన్ని తొలి అడుగుగా అభివర్ణించారు సీఎం. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మద్యం దుకాణాలన్నీ మూతపడతాయన్నారు. నర్మదా నది పరివాహక ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలోని లిక్కర్ షాపులు కూడా బంద్ అవుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో దాతియా, పన్నా, మాండ్లా, ముల్తాయి, మందుసౌర్లో లిక్కర్ దుకాణాలు మూతపడనున్నాయి. మహర్నగర్, పాలిక, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మండలేశ్వర్, ఓర్చా, చిత్రకూట్లో మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి. ఈ జాబితాలో అమర్ కంటక్ నగర్ పరిషత్, సల్కాన్పూర్, బర్మన్ కాలా, లింగా, కుండల్, బదక్పూర్, బర్మర్ ఖార్ద్ పట్టణాలు కూడా ఉన్నాయి. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పుణ్యక్షేత్రాల పవిత్రతకు భంగం కలగకుండా మద్యం దుకాణాలను మూసివేయడం మంచి నిర్ణయం అంటోంది ప్రజానీకం.